మార్నింగ్ కీర్తి లా క్లాసెస్కి అందరికీ వెల్కమ్ అండి. ఇందులో భాగంగా మనం ఈరోజు భారతీయ న్యాయ సంహిత అనే కొత్త చట్టం నుంచి మనం సెక్షన్ 113 నుంచి చదువుకున్నాం. ఇది కొత్తగా ఇన్సర్ట్ చేసినటువంటి సెక్షన్. ఇది టెర్రరిస్ట్ యాక్ట్, ఉగ్రవాద చర్య. ఏంటి 113లో ఏమొచ్చారు, దానికి డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే, హూ ఎవర్ డస్ ఎనీ యాక్ట్, ఏ పనైనా చేయని, ఎలా విత్ ది ఇంటెంట్ టు థ్రెటన్ ఆర్ లైక్లీ టు థ్రెటన్ ది యూనిటీ, ఇంటెగ్రిటీ, సావరిటీ, సెక్యూరిటీ ఆర్ ఎకనామిక్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క ఇవన్నీ ఏది సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐకమత్యాన్ని, తర్వాత ఎకనామిక్ సెక్యూరిటీ, ఆర్థికమైనటువంటి భద్రతను థ్రెటన్ చేసే విధంగా లేదు, లైక్లీ టు థ్రెటన్ అంటే ఇలా చేస్తే థ్రెటన్ చేసే అవకాశం ఉండే పని కూడా ఏమైనా చేసి, లేదా విత్ ది ఇంటెంట్ టు స్ట్రైక్ టెర్రర్ ఆర్ లైక్లీ టు స్ట్రైక్ టెర్రర్, ఇది కూడా ఈ ఉద్దేశంతో ఏదైనా చేశాడు అనుకోండి, ప్రజల్లో భయోత్పాతం కలిగించే విధంగా, టెర్రర్ కలిగించే విధంగా ఏమైనా చేశారనుకోండి, ఆ ఉద్దేశంతో చేస్తే ఇన్ ది పీపుల్ ఆర్ ఎనీ సెక్షన్ ది పీపుల్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఎనీ ఫారిన్ కంట్రీ, ఇండియాలో అయినా సరే ఫారిన్ కంట్రీలో అయినా సరే చేస్తే ఏమేమి ఉపయోగించి అంటే, బై యూజింగ్ బాంబ్స్, డైనమిట్ ఆర్ అదర్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ ఆర్ ఇన్ఫ్లేమబుల్ సబ్స్టాన్స్, అంటే మండే స్వభావం ఉండేటివి ఏదైనా సరే, లేదంటే ఫైర్ ఆర్మ్స్, ఆయుధాలు, ఆర్ అదర్ లెథల్ వెపన్స్ ఆర్ పాయిజనస్ ఆర్ నాక్సియస్ గ్యాసెస్, ఇవి కూడా ఉపయోగించి మనుషులు చంపొచ్చు అనమాట. విషవాయువులు ఉపయోగించి అవి, లేదు ఆర్ అదర్ కెమికల్స్, ఏదైనా సరే మనకు రసాయనాలు, ఆర్ బై ఎనీ అదర్ సబ్స్టెన్స్ వెదర్ బయోలాజికల్, రేడియో యాక్టివ్, న్యూక్లియర్, అదర్వైజ్, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ వెపన్స్ లో అన్ని రకాలు ఉంటాయి, జీవాయుధాలు ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి. అవన్నీ ఏదైనా సరే ఉపయోగించి చేస్తే ఆఫ్ ఏ హజార్డస్ నేచర్, ఇవి కూడా ఎలా ఉండాలంటే హజార్డస్ నేచర్ ఉండాలంటే హాని కలిగించే స్వభావం కలిగి ఉండాలన్నమాట. ఆర్ బై ఎనీ అదర్ మీన్స్ ఆఫ్ వాట్ ఎవర్ నేచర్ టు కాజ్ ఆర్ లైక్లీ టు కాజ్, ఇవన్నీ ఉపయోగించి వాళ్ళు అవి ఏం చేయడానికి అన్నప్పుడు, డెత్ ఆఫ్ ఆర్ ఇంజరీ టు ఎనీ పర్సన్ ఆర్ పర్సన్స్, మనుషులకి సంబంధించి గాయాలు కలిగజేయడం కానీ, వాళ్ళ మరణానికి కలిగజేయడం కానీ, ఇవన్నీ వాడాలంట. బై యూజింగ్ బాంబ్స్ ఎట్సెట్రా, దేనికోసము, టు కాజ్ డెత్ ఆఫ్ లేదా ఇంజరీ టు ఎనీ పర్సన్స్, ఒక పర్సన్ కానీ ఇంకా చాలా మంది పర్సన్స్. ఇది నెక్స్ట్, లాస్ ఆఫ్ ఆర్ డ్యామేజ్ టు ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ, ఆస్తి విధ్వంసానికి కానీ, నష్టానికి కానీ, ఇది డ్యామేజ్ చేయడానికి కానీ. నెక్స్ట్, డిస్రప్షన్ ఆఫ్ ఎనీ సప్లైస్ ఆఫ్ సర్వీసెస్ ఎసెన్షియల్ టు ది లైఫ్ ఆఫ్ ది కమ్యూనిటీ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఎనీ ఫారిన్ కంట్రీ, దీనికి కూడా ఏదైనా సరే సరఫరాలు నిలిచిపోయే విధంగా, ఎసెన్షియల్ టు ది లైఫ్ ఆఫ్ ది కమ్యూనిటీ అంటే ప్రజలకు అవసరమైనటువంటి సర్వీసెస్, ఏదో ఎసెన్షియల్ సర్వీసెస్, దానికి సంబంధించిన సప్లైస్ నిలిచిపోయే విధంగా ఇవన్నీ ఉపయోగిస్తే. నెక్స్ట్, డ్యామేజ్ టు ది మానిటరీ స్టెబిలిటీ ఆఫ్ ఇండియా, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది కదా దేశానికి, అంటే మనం ఆర్థికంగా గట్టిగా ఉంటాం, అట్లాంటి దానికి డ్యామేజ్ కలిగే విధంగా చేయడం కానీ, బై వే ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ స్మగ్లింగ్ ఆర్ సర్క్యులేషన్ కౌంటర్ ఫీట్ ఇండియన్ పేపర్ కరెన్సీ, కాయిన్ ఆర్ ఆఫ్ ఎనీ అదర్ మెటీరియల్, దొంగ నోట్లు మార్కెట్లోకి తెచ్చారనుకోండి, అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది. నెక్స్ట్, స్మగుల్డ్ గూడ్స్ ఎక్కువ తెచ్చి వచ్చినా కూడా మనకు రావాల్సిన పన్నులు రాకపోవడంతో ప్రభుత్వానికి ఏమవుతుంది, నష్టం వస్తుంది కదా. అలాంటి చర్యలు చేయడం ద్వారా డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఇన్ ఇండియా, డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ యూజ్డ్ ఆర్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్ ఫర్ ద డిఫెన్స్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క రక్షణ కోసం ఉపయోగించేటువంటి ఏదైనా సరే ప్రాపర్టీ ఇక్కడ కానీ ఫారిన్ లో కానీ ఉందనుకోండి, దానికి డ్యామేజ్ జరగడం కానీ లేదా డిస్ట్రక్షన్ చేయడం కోసం కానీ ఈ పని చేసినప్పుడు, ఆర్ ఇన్ కనెక్షన్ విత్ ఎనీ అదర్ పర్పస్ ఆఫ్ ది గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ పర్పస్ కోసం యూజ్ చేసే ప్రాపర్టీ అయినా సరే దానికి డ్యామేజ్ చేసిన, డిస్ట్రక్షన్ చేసిన కూడా ఇది. లేదు, ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ ఆఫ్ ది అదర్ ఏజెన్సీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, లేదా ఇతర ఏజెన్సీలకు సంబంధించిన ప్రాపర్టీని డ్యామేజ్ కానీ, డిస్ట్రక్షన్ కానీ చేసే విధంగా చేస్తే. నెక్స్ట్, ఓవరాల్స్
overall by means of criminal fraud or the show of criminal frauds or attempt to do so or causes death of any functionary or attempts to cause death of any public functionary. ఈ ఓవరాస్ అన్న పదం ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకొక దాంట్లో వస్తుంది, అది గుర్తు చేయండి, లాస్ట్ లో చెప్తాను. ఈ పదం ఉంది కదా, ఫస్ట్ బిగినింగ్ లో ఏముంది, ఇది ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే పదం ఒక చోట వస్తుంది, నేను చెప్తా, ఒక చట్టంలో వస్తుంది, అది చెప్తా. ఈ రకంగా క్రిమినల్ ఫోర్స్ కానీ ఉపయోగించడం లేదా ఆర్ ది షో ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ ఆర్ అటెంప్ట్ టు డూ సో, దేనికోసం ఉపయోగించడం అంటే ఆర్ కాజ్ డెత్ ఆఫ్ ఎనీ పబ్లిక్ ఫంక్షనరీ ఎవరైనా ఉంటే వాళ్ళ దానికోసం ఈ క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించడం, వాళ్ళ డెత్ కోసం క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించడము, అటెంప్ట్ చేయడము, ఇవన్నీ చేసినా సరే. నెక్స్ట్ డీటెయిల్స్, కిడ్నాప్స్ ఆర్ అబ్డక్ట్స్ ఎనీ పర్సన్ and threatening to kill or injure such person or does any other in order to compel the government of India, any state government or the government of a foreign country or an international or intergovernmental organization or any other person to do or abstain from doing any act, commit a terrorist act. దీనికి మనకు టాడా ఉంది కదా, లేదా టాడా టిఏడిఏ ఉందా? టాడా ఉంది సార్, టాడా టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించి టాడా ఉంది. అందులో పెట్టకుండా ఐపీసీలోకి తీసుకొచ్చి అత్యధిక ప్రదర్శించారు. ఇదేం లేదు, ఈ సి ఏం చెప్తుంది, డీటెయిల్స్, కిడ్నాప్, అబ్డక్ట్స్ అంటే మీకు బాగా గుర్తుందో లేదు, ఆఫ్ఘనిస్తాన్ లో కాందహార్ లో ఎయిర్పోర్ట్ లో ఒక ఏరోప్లేన్ ఎవరు ఇది చేస్తారు, హైజాక్ చేస్తారు. వాళ్ళు దాంట్లో వాళ్ళందరూ బందీలుగా పట్టుకుని వాళ్ళ వాడిని ఇడిపించుకుని వెళ్ళారు, లేదా లేదా అది దేనికోసం అంటే డీటెయిల్స్, కిడ్నాప్స్ ఆర్ అబ్డక్ట్స్ ఎనీ పర్సన్ థ్రెటనింగ్ టు కిల్, చంపేస్తాం వీళ్ళని బెదిరించారా? బెదిరించి ఏం చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కంపెల్ చేశారు. దేనికోసం కంపెల్ చేశారు? వాడిని విడుదల, ఆ ఉగ్రవాదిని జైలు నుంచి విడుదల చేసి వాళ్ళకి అప్పగించే దానికోసం కంపెల్ చేశారంటే తప్పనిసరి పరిస్థితి తెచ్చి పెట్టారు. ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, దయచేసి ఇది చేసుకోరా ప్లీజ్ అండి. అదే అనమాట, అలాంటిది, అది కూడా టెర్రరిస్ట్ యాక్ట్ కిందకే వస్తుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఫర్ ది పర్పస్ ఆఫ్ సబ్సెక్షన్. ఈ సబ్సెక్షన్ పర్పస్ కోసం పబ్లిక్ ఫంక్షనరీ అంటే ఎవరు అన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ అథారిటీ అంటే రాజ్యాంగ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో అథారిటీస్, వాళ్ళు ఆర్ ఎనీ అదర్ ఫంక్షనరీ నోటిఫైడ్ ఇన్ ది అఫీషియల్ గెజిట్ బై సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ పబ్లిక్ ఫంక్షనరీ. ఆ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ గెజిట్ లో పబ్లిక్ ఫంక్షనరీ అని ఎవరినైతే నోటిఫై చేస్తారో వాళ్ళంతా చేస్తారు, అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఫంక్షనరీస్. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తుంది, కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఎవరుంటారు? గవర్నరు, ఇంకా వాళ్ళంతా వస్తారు నోటిఫై చేసుకుంటారు. నెక్స్ట్ కౌంటర్ ఫీట్ ఇండియన్ కరెన్సీ అంటే నకిలీ తయారు చేయడం. May the counterfeit currency as may be declared after the examination by an authorized or notified forensic authority that such currency imitates or compromises with the key security features of Indian currency. ఈ counterfeit Indian currency అని అనాలంటే వాళ్ళు as may be declared after examination అంటే వాళ్ళు ఆథరైజ్డ్ ఆర్ నోటిఫైడ్ ఫోరెన్సిక్ అథారిటీ చేత ఎగ్జామిన్ చేయబడి డిక్లేర్ చేయబడాలి. ఇది నకిలీది, ఇది అసలైన కరెన్సీని ఇమిటేట్ చేసేలాగా ఉంది, తర్వాత దాన్ని కాంప్రమైజ్ చేసేలాగా ఉంది. ఈ కీ సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి కదా, ఏమంటే వాటర్ మార్క్ ఉంటుంది, గాంధీ బొమ్మ, ఆ వైట్ దాంట్లో వెనకాల గాంధీ బొమ్మ కనపడాలి, ఆ మధ్యలో ఆర్బీఐకి సంబంధించిన స్ట్రిప్ ఒకటి ఉంటుంది, దారంలాగా ఉంటుంది కదా, మధ్యలో గీత ఉంటుంది నోట్ పైన. కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి ఆ నోట్ కి. హలో కాంప్రమైజ్, ఇది ఏమంటారు, కరెన్సీ నోట్లకి కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. అవి ఏంటి అని కూడా మనం తెలుసుకునే తెలివితేటలు మనకు ఉండాలి. ఏంటి సెక్యూరిటీ ఫీచర్స్ అని అన్నప్పుడు ఒక నిమిషం ఆగండి.
నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు అది ఇది చేసుకోండి ప్లీజ్. కనిపిస్తుంది కదా నోటు? ఇక్కడ ఇవి దాని యొక్క ఫీచర్స్ ఇలా ఉండాలి. ఇక్కడ వచ్చేసి 10 రూపాయల నోటుకి స్క్వేర్ ఉంది కదా, ఈ ఆరో మార్క్ ఇక్కడ, ఇది ఇటు సైడ్ ఇలా ఉండాలి. ఈ మధ్యలో పైన ఈ సింబల్ ఉండాలి, ఈ గాంధీ బొమ్మ ఇలా ఉండాలి అనేది చూసారు. ఈ స్టిప్ మధ్యలో దారం చూసారా, ఇది కదా ఆరో మార్క్ చోట ఇది ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఈ ఖాళీ జాగాలో ఈ వైట్ ఉంది దాంట్లో ఈ గాంధీ బొమ్మ ఇలా ఎత్తి చూస్తే మనం నోటు వెళ్తరికి కనపడాలి. బ్యాక్ సైడ్ ఇలా ఉండాలి. ఇవన్నీ దాంట్లో ఉన్నట్టు ఇది ఇక్కడ ఇయర్ కూడా ఉంది, 2006 అని మనకి ఇయర్ ఉంది ఆ నోట్ లో. ఇవన్నీ మనం చెక్ చేస్తే ఇవి ఫీచర్స్ అనమాట. ఇవి అసలుకి నకిలీకి తేడా గమనించే ఇదిలో ఆ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇది నేను ఊరికే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మీరు రిజర్వ్ బ్యాంక్ దాంట్లోకి వెళ్తే వాళ్ళు డీటెయిల్ గా ఇచ్చి ఉంటారు ఏమేమి ఉంటాయి అసలు నోట్కి అని చెప్పేసి. అది మీరు ఒకసారి చూడండి, చూస్తే మీకు ఫీచర్ తెలుస్తాయి. ఆ సెక్యూరిటీ ఫీచర్ తెలియకుండా కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్కి సంబంధించిన కేసు మీరు హ్యాండిల్ చేయలేరు. అవునని కూడా అంటారు. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు మనకి అసలుది ఎలా ఉంటుందో తెలిస్తే కదా వేరే దాన్ని చూసి నకిలీదని చెప్పగలుగుతారు. అవును సార్. ఇప్పుడు మీ పిల్లోడా కాదంటే మా పిల్లోడికి ఈ మీద పుట్టుమచ్చ ఉంటుంది, వీడికి లేదంటే మనం కనుక్కుంటాం. అట్లా సెక్యూరిటీ ఫీచర్స్ ఏముంటాయి అసలు దానికి కనుక్కున్నప్పుడు ఇది నకిలీ దానికి ఇవి లేవు అని మనం కంపేర్ చేసి చూపిస్తాం, కోర్టులో ఆర్గ్యూ చేస్తాం కదా. అవును సార్. సరే నెక్స్ట్ 2 ఏమి ఇచ్చారు? హూ ఎవర్ కమిట్స్ ఎ టెర్రరిస్ట్ యాక్ట్, ఈ టెర్రరిస్ట్ యాక్ట్ చేసిన వాడికి ఇఫ్ సచ్ అఫెన్స్ యాజ్ రిజల్టెడ్ ఇన్ ది డెత్ ఆఫ్ ఎ పర్సన్, ఒకవేళ ఆ టెర్రరిస్ట్ యాక్ట్ వల్ల ఎవరైనా చనిపోతే వీడికి చేసిన వాడికి ఏం పనిష్మెంట్ ఉందో, బీ పనిష్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అండ్ షెల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్. In any other case, be punished with imprisonment for a term which shall not be less than 5 years, but which may extend to imprisonment for life, and shall also be liable to fine. 5 years తక్కువ లేకుండా తర్వాత అది యావజ్జీవ కారాగార శిక్ష వరకు ఎక్స్టెండ్ చేసేదాన్ని మళ్ళీ ఫైన్ కూడా విధించేటువంటి ఇది ఉంది. ఎవరికి కమిట్ చేసిన వాడు అయిందా 3 సబ్సెక్షన్ 3 ఏం చెప్తుంది? హూ ఎవర్ కాన్స్పైర్స్ అంటే కాన్స్పిరసీలో పాల్గొన్న వాడికి, లేదు అటెంప్ట్స్ టు కమిట్ అటెంప్ట్ చేసిన వాడికి, ఆర్ అడ్వకేట్స్ అంటే అడ్వకేట్స్ abets, advises or incites directly or knowingly facilitate the commission of a terrorist act or any act preparatory to the commission of a terrorist act. ఇవన్నీ మీరు గమనించినట్లయితే కొంతమంది లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ముసుగులో ఉండరా? లోపల చేసేది వేరే పని, టెర్రరిస్టులకు సహకరిస్తూ ఉంటారు, పైకి మాత్రం వాళ్ళు ఆవేసుకొని ఉంటారు అనమాట. అట్లా ఉంటూ వాళ్ళు కాన్స్పిరసీలో ఉంటారు, తర్వాత వాళ్ళకి సలహాలు ఇస్తుంటారు, ఇది చేస్తుంటారు. ఇవన్నీ కవర్ చేశారు చూడండి. ఇది టెర్రరిస్ట్ యాక్ట్ చేయడానికి ఇవన్నీ ఇచ్చారనుకోండి, ఇవన్నీ చేశారనుకోండి, వాళ్ళకి మాత్రం షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ షల్ నాట్ బి లెస్ దాన్ 5 years, బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అండ్ షల్ ఆల్సో లైఫ్ టు ఫైన్. పైన చెప్పిన విధంగానే దీనికి కూడా ఇచ్చారు. Whoever organizes or causes to be organized any camp or camps for important training in terrorist act, శిక్షణ ఇస్తారు కదా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేదానికోసం ఆర్గనైజ్ చేసిన లేదా ఆర్గనైజ్ చేసేదానికి కాజ్ అంటే దానికి ఆ పని చేసేలాగా దానికి కారణమైనా సరే, ఆర్ రిక్రూట్స్ ఆర్ కాజెస్ టు బి రిక్రూటెడ్ ఎనీ పర్సన్ ఆర్ పర్సన్స్ ఫర్ కమిషన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్. రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. అంటే సిటీలో మనం ఇప్పుడు కొత్త బస్సుని తీసుకుంటే హైదరాబాద్లో కొంతమంది పాపం వాళ్ళను బీద పరిస్థితుల్లో ఉంటారు కదా, ఏ నిరుద్యోగులను వాళ్ళను అట్రాక్ట్ చేసి వాళ్ళకు ఆ స్పీచెస్ అనేవి వినిపించి వాళ్ళని ఉద్యోగపరిచి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు, ఉగ్రవాద శిబిరాలు రిక్రూట్మెంట్ చేసుకుని మళ్ళా తర్వాత ఆ మనోభావం కానీ యూజ్ చేసుకోమని ఆ టెర్రరిస్ట్ యాక్ట్ కోసం వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకునేదానికి ఆర్గనైజ్ చేసినా సరే, ఆర్గనైజ్ దానికి కారణమైనా సరే, వాళ్ళు కూడా షల్ నాట్ బి లెస్ దెన్ 5 years.
నాకు తెలిసి శిక్ష మాత్రం చాలా ప్రిస్క్రైబ్ చేశారు పాపం టెర్రరిస్ట్ యాక్ట్. బట్ ఇట్స్ మే ఎక్స్టెండ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. Any person who is member of an organization which is involved in terrorist act shall be punished with imprisonment for a term which may extend to imprisonment for life and shall also be liable to fine. అది ఇచ్చారు. whoever voluntary harbors or conceals, ఆశ్రమించినా సరే వాళ్ళని దాచిపెట్టినా, ఆర్ అటెంప్ట్స్ హార్బర్ ఆర్ కన్సీల్ పర్సన్, అటెంప్ట్ చేసినా సరే ఎవరిని, ఎనీ పర్సన్ నోయింగ్ దట్ సచ్ పర్సన్ హాస్ కమిటెడ్ టెర్రరిస్ట్ యాక్ట్, వీడు ఉగ్రవాదం చర్య ఏదో చేసి వచ్చాడని తెలిసి కూడా వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినా దాచిపెట్టినా అందుకు ప్రయత్నించినా సరే వాళ్ళకి ఏం పడుతుంది శిక్ష అంటే షల్ నాట్ బి లెస్ దెన్ 3 years ఫర్ లైఫ్, షల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్. ఈ ప్రావిజన్ ఇచ్చారు. ఇంతకుముందు కూడా ఒకటి మనకు వచ్చింది, ప్రొవైడెడ్ దట్ దిస్ సబ్సెక్షన్ షల్ నాట్ అప్లై టు ఎనీ కేస్ ఇన్ విచ్ హార్బర్ ఆర్ కన్సీల్మెంట్ ఈస్ బై ది స్పౌస్ ఆఫ్ ద అఫెండర్. భార్య లేదా భర్త అయినారనుకోండి ఆ అఫెండర్, అప్పుడు ఈ సబ్సెక్షన్ కి వర్తించదు. ఇదే మనకు ఇంకో సెక్షన్ లో వచ్చింది, ఇంకో అఫెన్స్ విషయంలో ఇదే మాట దేంట్లో వచ్చింది, ఆర్గనైజ్డ్ క్రైమ్స్. నెక్స్ట్, whoever knowingly possesses any property derived or obtained from commission of any terrorist act or acquired through commission of any terrorist act shall be punished with the imprisonment for a term which may extend to imprisonment for life and shall also be liable. ఉగ్రవాద చర్య చేయడం ద్వారా ఏమన్నా ప్రాపర్టీ నుంచి ఉత్తమమైనటువంటి ప్రాపర్టీ నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీ కలిగి ఉన్నాడు అనుకోండి, పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, ఆ నేరానికి అతనికి imprisonment for a term which may extend to imprisonment for life for them. Explanation. For removal of doubts, it is hereby declared that an officer not below the rank of lieutenant of police shall decide whether to register the case under this section or under the unlawful activities prevention act. మరి దొరికిన వాళ్ళకి ఈ సెక్షన్ కింద పెట్టాలా కేసు, లేదంటే యుఏపిఏ అని ఉంది యాక్ట్, బికాస్ షార్ట్ కట్ లో యుఏపిఏ అని చెప్తూ ఉంటారు, ఆ చట్టం కింద పెట్టాలా అన్నది ఎవరు డిసైడ్ చేస్తారంట, నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఎస్పీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అదనమాట. ఈ యుఏపిఏ కింద వాడు జైల్లో ఉన్నవాళ్ళు తెలుసు కదా మీకు, ఆయన వరవర రావా, సాయిబాబా గారు, ఆయన కూడా ఉన్నారు, ఈయన కూడా పాపం జైలు ఉన్నారు. అది అంత కఠినంగా ఉంటుంది ఆ చట్టం. నేను చెప్తున్నాను కదా, మీరు వచ్చే ఎగ్జామ్స్ కోసం ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్, పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్, ఈ టెర్రరిస్ట్ యాక్ట్, మాబ్ లించింగ్, కొత్తగా వచ్చిన ప్రతిదీ తరోగా ప్రిపేర్ కండి. మీకు ఖచ్చితంగా అందులోంచే వస్తే క్వశ్చన్, అందులో ఖచ్చితంగా అడిగి తీరుతారు. ఇప్పటి నుంచే మీరు రెడీగా బాగా స్టడీ చేయండి. నెక్స్ట్ 114 హర్ట్ ఏమన్నారు, 114 ఏదైనా 114 ఏమంటున్నారు, హర్ట్ అంటే ఏంటి, నేను చాలా హర్ట్ అయ్యాను అంటే ఏంటి, గాయపరచడం, కొట్టడం, గాయపరచడం, గాయమైంది, గాయపరచడం. సింపుల్ ఒక్కటే లైన్ లో ఇచ్చాడు, whoever causes bodily pain, disease or infirmity to any person is said to cause hurt. మనకు పెయిన్ మనసుకి సంబంధించి కాదు, నేను మనసులో చాలా బాధపడ్డాను అంటే అది హర్ట్ అవ్వదు. బాడీకి పెయిన్ కలిగించాలంటే శరీరానికి నొప్పి కలిగించాలి, బాధ కలిగించాలి. లేదు డిసీజ్, వ్యాధి కలిగించాలి, లేదా ఇన్ఫర్మిటీ కలిగించాలి. ఇన్ఫర్మిటీ అంటే చేతులు కాలుకోవడం, అంటే ఇన్ఫర్మిటీ ఉంటుంది కదా, చెవుడు కానీ ఇది కానీ కళ్ళు కానీ పోవడం, అది ఇన్ఫర్మిటీ. బాడీ ఇన్ఫర్మిటీ అంటే అవి లేకుండా పోవడం. ఎనీ పర్సన్ ఈస్ సెడ్ టు కాజ్ హర్ట్. అలా చేస్తే వాళ్ళకు హర్ట్ చేసినట్లు లెక్క. అంటే శరీరానికి బాధ నొప్పి కలిగించే విధంగా చేయడం, కానీ బాడీలో పెయిన్, వ్యాధి చేసిన, ఇన్ఫర్మిటీ వచ్చేలా చేసిన దాన్ని
హర్ట్ చేసినట్లుగా అంటారు అనమాట. దాని డెఫినేషన్ అయితే ఎక్కువ లేదు, ఒకటే ఒక లైన్. హర్ట్ అంటే అదే. 114. ఇప్పుడు వాలంటరీలీ కాజింగ్ హర్ట్. Whoever does any act with the intention of thereby causing hurt to any person, or with the knowledge that he is likely thereby cause hurt to any person, and does thereby cause hurt to any person, is said voluntarily to cause hurt. హర్ట్ చేయడం అంటే ఏమనుకున్నాం ఇందాక, బాడీలీ పెయిన్, డిసీజ్, ఇన్ఫర్మిటీ. మీకు బాగా గుర్తుండిపోవాలి ఈ మూడు: బాడీలీ పెయిన్, డిసీజ్, ఇన్ఫర్మిటీ. వాలంటరీ కాజింగ్ హర్ట్ ఏంటి? ఇవి కలిగించడానికి, అంటే హర్ట్ కలిగించే ఇంటెన్షన్ తో విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ దేర్ బై కాజింగ్ హర్ట్ ఎనీ పర్సన్ అనేది ముఖ్యం. అది నెంబర్ 1. లేదు, విత్ ది నాలెడ్జ్ దట్ హీస్ లైక్లీ దేర్ బై టు కాజ్ హర్ట్ ఎనీ పర్సన్. ఇలా చేస్తే అవతల వాళ్ళకి నేను హర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అని కూడా తెలిసి ఉండడు. విత్ ది నాలెడ్జ్, వాడికి తెలుసు ఇలా చేస్తే అవతల వాళ్ళకి హర్ట్ అవుతుంది అని చెప్పేసి తెలిసి కూడా చేయడం ఒకటి, కావాలని చేయాలి ఖచ్చితంగా ఇంటెన్షన్ చేయడం ఒకటి. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటూ మళ్ళీ ఇంకొకటి ఏముంది, అండ్ తేడా గమనించుకోవాలన్నది. ఇంటెన్షన్ ఆఫ్ దేర్ బై కాజింగ్ హర్ట్ ఎనీ పర్సన్ అనేది ఒకటే ఇంగ్రీడియంట్స్ లో. సెంటర్లో ఏముంది? ఆర్ ఉంది. లేదా విత్ ది నాలెడ్జ్ దట్ ఈస్ లైక్లీ దెర్బై టు కాజ్ హర్ట్ ఎనీ పర్సన్. అదే నాలెడ్జ్ ఉన్నా సరే, ఇంటెన్షన్ ఉన్నా సరే. నాలెడ్జ్ వేరే, ఇంటెన్షన్ వేరే. నాలెడ్జ్ అంటే తెలిసి ఉండడం, అలా జరుగుతుంది అని తెలిసి ఉండడం. ఇంటెన్షన్ అంటే ఉద్దేశం ఉండడం, గాయం చేయడానికి అంటే హర్ట్ చేసే ఉద్దేశం ఉండడం. అదొకటి ఇంటెన్షన్. ఇలా చేస్తే వాడికి హర్ట్ అవుతుంది అని మనకు తెలిసి ఉంటుంది. అంటే ఏంటి? నువ్వు దేనిపైన పెట్రోల్ వేసి అగ్గులు అంటిస్తే ఏమవుతుంది? తగలబడుతుందనే తెలివి నీకుంది, అంటే తెలుసు నీకు ఇది మండుతుంది అని తెలుసడం నాలెడ్జ్ అయిందా. నువ్వు కావాలనే పెట్రోల్ పోసి అంటించడం ఇంటెన్షన్ అవుతుంది. అంటే దాన్ని ఖచ్చితంగా అది కాలిపోవాలనే ఉద్దేశంతో చేసాం అనుకోండి, ఇంటెన్షన్ అవుతుంది. అది కాలిపోతుందని తెలిసి కూడా చేసాం అనుకోండి, అది నాలెడ్జ్ అవుతుంది. సరే, అవునండి. ఈ రెండింటిలో ఏదైనా ఉంటూ ఇది కూడా ఉండాలి, అండ్ ఉండాలి. ఏముండాలంటే డస్ దేర్ బై కాజ్ హర్ట్ ఎనీ పర్సన్. ఈ రెండు ఉంటూ మళ్ళీ హర్ట్ చేసి ఉండాలి. రెండు ఉండాలా, మళ్ళీ హర్ట్ అయితే చేసి ఉండాలి. అప్పుడు మాత్రం వాలంటరీ టు కాజ్ హర్ట్ అని ఇతను వాలంటరీగా హర్ట్ చేశాడు అని అనిపించుకుంటుంది. ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉండదు మొత్తం మీద? ఎన్ని ఇంగ్రీడియంట్స్ అంటున్నారు? ఇంటెన్షన్ ఉండాలి, ఉద్దేశం ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ ఉంటూ, మరియు దీనికి తోడుగా ఏముండాలి? హర్ట్ కూడా చేసి ఉండాలి. అలాంటప్పుడు వాలంటరీ టు కాజ్ హర్ట్ అనేది మనకు ఇది అప్లై అవుతుంది. కాబట్టి ఇంగ్రీడియంట్స్ ఏదైనా సరే మనం పోలీస్ రిపోర్ట్ వాళ్ళు రాసి ఇచ్చినటువంటి రిపోర్ట్ మనం చదివేటప్పుడు ఎక్కడా సరే నాకు హర్ట్ అంటే గాయం కలుగు చేసే ఉద్దేశంతో నాకు గాయం కలుగు చేశాడు అని రాశాడా, లేదా ఊరికే గాయం కలుగు చేశాడని రాశాడా? నాకు గాయం కలుగుతుందని తెలిసి కూడా నన్ను కొట్టాడు అని రాశారా, లేదా? ఇవి మీరు ఆర్గ్యూబుల్ పాయింట్స్ అనుకుంటా. ఎందుకంటే ఊరికే మా దగ్గర కూడా ఐపీసీ ఉంది, మా దగ్గర కూడా ఇది ఉంది అని చెప్పుకోవడం కాదు. మీరు ఐపీసీని ఎంతవరకు చదువుకున్నారు, దాంట్లో ఉన్న విషయం ఎంతవరకు అర్థం చేసుకున్నారు, మీరు నేర్చుకున్న చదువుని మీ ఆ ప్రొఫెషన్ లో ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు అన్నది ముఖ్యం అన్నమాట. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఏది ధాన్యం ఒడ్లు ఉంటాయి కదా, ఒడ్లు మీలో 5 మందికి ఇచ్చాం అనుకోండి, ఒకడు పోతే అక్కడ పడేసిపోతాడు, చేతులు అంటే ఇదే పడేసిపోతుంది. ఒకటి తీసుకెళ్లి నారు వస్తాడు, ఆ నారు తీసుకెళ్ళి మళ్ళా వరి పండించుకుంటాడు. ఒకడు తీసుకెళ్లి ఆ ఉరికి పెట్టి మళ్ళీ దాంతో పఫర్ రైస్ చేసుకుంటాడు. ఇంకొకటి దాని నుంచి బిర్యానీ చేసుకుని వండుకొని తింటాడు. ఒకడు బిర్యానీ చేసుకుంటాడు, ఒకడు నోట్లు వేసుకుని నవ్వుకుంటూ వెళ్తాడు. అవి మీ దగ్గర ఉన్న సోర్సెస్ ను మీరు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది రిజల్ట్. ఉండదా? మీ దగ్గర ఉంటాయి బుక్స్, అందరి దగ్గర ఉంటాయి బుక్స్, నా దగ్గర ఉంటాయి, మీ దగ్గర ఉంటాయి. ప్రతి ఒక్క డబ్బున్న ప్రతి ఒక్కటి బుక్ కొంటాడు, షో కేసు లో పెట్టుకుంటాడు. కానీ దాంట్లో ఉన్న సరుకు గురించి మనకు తెలియాలి కదా, నేను చెప్తున్నాను. ఇది ఏదైనా సరే మనం ఇది అఫెన్స్ గురించి మన డెఫినేషన్ చదువుకున్నప్పుడు దాంట్లో ఉన్నది ఇంగ్రీడియంట్స్ అంటారు.
మీరు ఈ ఇంగ్రీడియంట్స్ నుంచి మీరు తెలుసుకోవాలంటే ఆ రచనలని ధీరచనాలని చెప్పేసి ఇండియన్ పీనల్ కోడ్ దాని గురించి బుక్స్ రాసుకున్నారు. బుక్స్ కామెంటరీ ఉంటుంది. అట్లాంటి పెద్ద పెద్ద బుక్స్ చదివినప్పుడు ప్రతి అఫెన్స్ లో ఉండాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏంటి, జీరా రైస్ అన్న ఒక పదార్థం. జీరా రైస్ లో ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి? రైస్ ఉండాలి, జీరా ఉండాలి, మిరపకాయలు జీరా కంపల్సరీ ఉండాలి కదా. జీరా మెయిన్ పార్ట్, రైస్ మెయిన్ పార్ట్, మిగతావి మీ ఇష్టం. అది మిరపకాయలు ఎంత ఉండాలి, కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ వాళ్ళు ఇది అనుకుంటారు, అసలు అవసరం లేదు. సాల్ట్ కూడా రుచి తగ్గట్టు వేసుకుంటారు, కొంచెం తక్కువ. అది మిగతాది. కానీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏముండాలి అన్నది ఒకటి ఉంటుంది కదా పద్ధతి. అట్లాగే ప్రతి నేరానికి, అంటే ఈ చట్టంలో ప్రతి నేరానికి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అది డిజానెస్ట్లీ, వాలంటరీ, ఇంటెన్షనల్లీ, మ్యాలిషియస్లీ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటాయి అనమాట. అవి ఆ అట్రాక్షన్ అవుతాయా లేదా శిక్షణ, తర్వాత అలా ఆరోపించబడిందా లేదా, అయింది అలా సాక్ష్యంలో చెప్పబడి ఉందా అన్నది కూడా మీరు చూడండి. వాడి రిపోర్ట్లో ఏమని రానివ్వండి, ఏది కన్సల్ట్ చేయదు కోర్టు, ఏది కన్సల్ట్ చేస్తుంది? ఎవిడెన్స్ లో ఏం చెప్పారో అది మాత్రం కోర్టు కన్సల్ట్ చేస్తుంది. అయిందా? డిపోజిషన్ లో అంటే ప్రమాణం చేసి చెప్పిన మాటలను బట్టి కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది మామూలు పరిస్థితి. తర్వాత వచ్చేసి ఇది ఉంటుంది కదా మీకు, అప్రూవ్డ్, డిస్ప్రూవ్డ్, నాట్ ప్రూవ్డ్ అనే ఇది వస్తుంది కదా ఒకటి. అవును సార్. ప్రూవ్డ్, నాట్ ప్రూవ్డ్, డిస్ప్రూవ్డ్ అని వస్తుంది. అక్కడ కూడా ప్రూవ్డ్ అని ఎప్పుడు అంటుందంటే ఎగ్జిస్టెన్స్ ఏదైనా సరే ఇది ఎగ్జిస్టెన్స్ లో ఉన్నది అని కోర్టు నమ్మితే దానికి ప్రూవ్డ్ అంటే, ఇది ఎగ్జిస్టెన్స్ లేదు అంటే ఇది డిస్ప్రూవ్డ్ అంటే. ఇది ఉందా లేదా అన్న మధ్యమైన పరిస్థితి ఉన్నప్పుడు మనం నాట్ ప్రూవ్డ్ అని అంటాం. అది వేరే సబ్జెక్ట్ ఉంది. అది ఇది ఏదైనా సరే ఆఫ్టర్ కన్సిడరింగ్ ఆల్ మ్యాటర్స్ బిఫోర్ ఇట్ అని ఒకటి ఉంటుంది పదం. అక్కడ ఉండదా? ఉంటుంది సార్. ఎవరన్నా ప్లీజ్ చెప్పొచ్చు కదా. ఇండియన్ ఎవిడెన్స్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తీయండి దయచేసి. ఇందులో అఫీషియల్ దాంట్లో కూడా ఇది నాట్ ప్రూవ్డ్ అని ఇస్తాం. సరే, ప్లీజ్ చెప్పరా ప్లీజ్. లేట్ అయిందని ఏమనుకోదు, ఇది చాలా అవసరం మీకు. సరే, కొత్తదే తీయండి, భారతీయ సాక్ష్య అధినియమం తీయండి. భారతీయ సాక్ష్యాధినియం. దాంట్లో మనకు డెఫినేషన్స్ వచ్చేసి సిలో డిస్ప్రూవ్డ్ అని ఉంటుంది. అవును సార్, డిస్ప్రూవ్డ్. Disproved in relation to a fact means when after considering the matters before it, not the evidence before it. అయిందా? ఏమంటారు? అవును సార్. ఆఫ్టర్ కన్సిడరింగ్ ది మ్యాటర్స్ బిఫోర్ ఇట్ అంటే ఆ మ్యాటర్స్ బిఫోర్ ఇట్ అనే దాంట్లో ఎంత తాత్పర్యం, ఎంత చట్టం ఉందో మీరు స్టడీ చేసి తెలుస్తుంది. దాని గురించి తర్వాత వెళ్దాం. ఇప్పుడు ఇది మన ముందు ఉన్నటువంటి అన్ని మ్యాటర్స్ ని కన్సిడర్ చేసిన తర్వాత ఇది ఉందా లేదా అని కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇలా ఏదైనా సరే మనం ఆ నేరాన్ని అఫెన్స్ డెఫినేషన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మనం బయటకు తీసి
వరుసగా రాసుకోవాలి. ఇందులో మనం రాసినందుకు ఇంటెన్షన్ ఆఫ్ దెర్ బై కాజింగ్ హర్ట్ ఎనీ పర్సన్ నంబర్ 1. నెక్స్ట్ ఆర్ విత్ ది నాలెడ్జ్ దట్ ఈస్ లైక్లీ టు దెర్ బై కాస్ట్ ఎనీ పర్సన్ నంబర్ 2. మళ్ళీ ఆర్ పక్కన పెట్టేసి అండ్ అని రాస్తూ, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి, దాంతో పాటు ఇది కూడా ఉండాలి. అంటే హర్ట్ మటుకు జరిగి ఉండాలి. అది నెక్స్ట్ హూ ఎవర్ ఎక్సెప్ట్ ఇన్ ది కేస్ ప్రొవైడెడ్ ఫార్ బై సబ్సెక్షన్ 1 of 122 voluntarily causes hurt shall be punished with imprisonment of either description for a term which may extend to 1 year or with fine. It's simple hurt కాబట్టి, మామూలు హర్ట్ కాబట్టి 1 year లేదా which may extend to 10,000 rupees వేసేటువంటి ఫైన్ కానీ శిక్ష కానీ వేసేటువంటి లేదు, రెండు విధించేటువంటి అవకాశం కూడా ఉంది. దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే, ఇంతకు ముందు డెఫినేషన్ ఒకటి ఉండేది, పనిష్మెంట్ ఒకటి ఉండేది, సెక్షన్స్. వీళ్ళు ఏం చేశారు, రెండు కలిపేశారు. కలపడం వల్ల మనకు సెక్షన్స్ తగ్గుకుంటూ వచ్చాయి. 511 కాస్త 300 చిల్లర వరకు వచ్చాయి. అది ఇక్కడ ఏముంది, హర్ట్కి డెఫినేషన్ 115 1, హర్ట్కి పనిష్మెంట్ 115 2. అదనమాట. నెక్స్ట్ 116. గ్రీవియస్ హర్ట్. పైన చదువుకున్నది మనకు ఓన్లీ హర్ట్, ఇది గ్రీవియస్ హర్ట్. గ్రీవియస్ హర్ట్ అంటే తీవ్ర గాయం, తీవ్రమైనటువంటి గాయం. తీవ్రమైన గాయం కిందకి ఏమేమి వస్తుంది, ది ఫాలోయింగ్ కైండ్స్ ఆఫ్ హర్ట్ ఓన్లీ ఆర్ డెసిగ్నేటెడ్ యాజ్ గ్రీవస్ నేమ్. ఇవి మాత్రమే గ్రీవియస్ హర్ట్ అని పడతాయి. ఇవి కాకుండా మిగతావన్నీ గ్రీవియస్ హర్ట్ కిందకి అయితే రావు. ఇందులో ఏది ఉన్నా సరే గ్రీవియస్ హర్ట్ కిందకి వస్తుంది. ఎమాస్కులేషన్, దీని గురించి మీరే సొంతంగా చదువుకోండి. నెక్స్ట్ పర్మనెంట్ ప్రవేశం ఆఫ్ ది సైట్ ఆఫ్ ఎదర్ ఐ, ఏ కంటి చూపు అయినా సరే పర్మనెంట్ గా పోవడం. ఎదర్ ఐ అంటే ఏంటి, ఆ కన్ను కానీ కుడి కన్ను కానీ ఎడమ కన్ను కానీ చూపు పోతే పర్మనెంట్ గా శాశ్వతంగా పోతే అది కూడా గ్రీవియస్ హర్ట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఈ చెవి కానీ ఆ చెవి కానీ పర్మనెంట్ గా వినిపించని ఇది వస్తే అది కూడా గ్రీవియస్ హర్ట్ కిందకే వస్తుంది. నెక్స్ట్ ప్రైవేషన్ ఆఫ్ ఎనీ మెంబర్ ఆర్ జాయింట్. మెంబర్స్ అంటే ఏమున్నాయి చెప్పండి, మన బాడీలో మెంబర్స్ అన్నింటికి మెంబర్లు పార్ట్లు ఉన్నాయి కదా, ఇవి చేతులు, ఇవి కాళ్ళు ఉన్నాయి కదా, అవి పోవడము. తర్వాత కీళ్ళు, జాయింట్లు ఉంటాయి కదా కీళ్ళు, అవి కూడా పోయినా సరే అవి కూడా మనకు గ్రీవియస్ హర్ట్ కిందకే వస్తాయి. నెక్స్ట్ డిస్ట్రక్షన్ ఆర్ పర్మనెంట్ ఇంపేరింగ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ఎనీ మెంబర్ ఆర్ జాయింట్. ఇవి పని చేయకుండా పోయేలాగా డిస్ట్రాయ్ అయినా సరే పర్మనెంట్ గా ఇంకా పనికి రాకుండా, అంటే చేతులు ఉంటాయి కానీ మనం ఆ చేతులను ఉపయోగించుకునే ఇది పవర్ ఉండదు, దాంట్లో కాళ్ళు ఉంటాయి కానీ అవి పనిచేయవు, అట్లా ఉండే పరిస్థితి చేసినా సరే అది గ్రీవియస్ హర్ట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ పర్మనెంట్ డిస్ఫిగరేషన్ ఆఫ్ ది హెడ్ ఆర్ ఫేస్. డిస్ఫిగరేషన్ అంటే మనకు
యాసిడ్ దాడి కానీ లేదా ఏదైనా సరే తలపైన నరకడం ద్వారా అంగూటి చేయడం ద్వారా ఇదే అయిపోవడం. డిస్ఫిగరేషన్ అంటే ఉండాల్సిన లేకుండా వేరేగా మారిపోవడం, హెడ్ కానీ ఫేస్ కానీ, అది కూడా. నెక్స్ట్ ఫ్రాక్చర్ ఆఫ్ డిస్లొకేషన్ ఆఫ్ బోన్ ఆర్ టూత్. మనం మూతి పళ్ళు రాలగొట్టినా సరే అది దీనికి ఎందుకే వస్తుంది, అర్థమైందా? ఫ్రాక్చర్ అయినా సరే బోన్ కి, లేదు డిస్లొకేషన్ ఆఫ్ టూత్ ఉండాల్సిన చోటు లేకుండా కొద్దిగా పక్క జరిగేది అనుకోండి, అప్పుడు కూడా మీకు ఇదే వస్తుంది, గ్రీవియస్ హార్ట్ కిందకి వస్తుంది. ఎనీ హార్ట్, ఒక్క నిమిషం సార్, ఎనీ హార్ట్ విచ్ ఎండేంజర్స్ life or which causes the sufferer to be during the space of 15 days in severe bodily pain or unable to follow his or ordinary pursuits. ఇవన్నీ కాకుండా ఏదైనా సరే ఎనీ హర్ట్, ఏదైనా గాయం కానీ విచ్ ఎండేంజర్స్ లైఫ్, అంటే లైఫ్ కి, అంటే ప్రాణానికి హాని కలిగించేటువంటిది ఉన్నటువంటి హర్ట్ ఏదైనా సరే అది గ్రీవియస్ హర్ట్ అవుతుందంట. లేదు విచ్ కాజెస్ ది సఫరర్, అంటే సఫరర్ అయ్యేదానికి అతను ఏం చేస్తుందంటే టు బి డ్యూరింగ్ ది స్పేస్ ఆఫ్ 15 days ఇన్ సివియర్ బాడీలీ పెయిన్, 15 రోజుల కాలం పాటు అతను సివియర్ బాడీలీ పెయిన్, అంటే చాలా నొప్పి అనుభవించే పరిస్థితి సఫరర్ కు ఉండేటువంటి ఏదైనా సరే గాయం ఉంటే అది కూడా మీకు దీనికి ఎందుకే వస్తుంది, గ్రీవియస్ హర్ట్ కిందకే వస్తుంది. లేదు ఆ గాయం ఎలా ఉండాలంటే అతను తన పనులు తను చేసుకోలేనటువంటి విధంగా అనేబుల్ టు ఫాలో చేసి ఆర్డినరీ పర్సూట్స్, అవి కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉండే విధంగా ఏదైనా గాయం చేశారనుకోండి, అది కూడా మీకు తీవ్రమైన గాయం కిందకే, గ్రీవియస్ హర్ట్ కిందకే వస్తుంది. అది ఇవన్నీ దేని బేస్ చేసుకుని మనకు ఫిక్స్ చేస్తారు, దేని బేస్ చేసుకుంటారు? ఇవన్నీ డిసైడ్ చేయాలంటే మనకు ఒక సర్టిఫికేట్ ఉండాలి. ఏంటి అది? ఓన్ సర్టిఫికేట్. ఓన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది మెడికల్ ఆఫీసర్, వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు అనమాట. అది MLC సర్టిఫికేట్. ఎస్. 117 వాలంటరీలీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్. హర్ట్ కి డెఫినేషన్ అయితే పైన ఇచ్చారు, గ్రీవియస్ హర్ట్ కి. అలా చేస్తే ఎలా ఏమవుతుంది అన్నట్టు. Whoever voluntarily causes hurt, if the hurt which he intends to cause or knows himself to be likely to cause is grievous hurt, and if the hurt which he causes is grievous hurt, is said to voluntarily causes grievous hurt. ఎవరైనా సరే whoever voluntarily causes hurt అట, మొత్తానికి అయితే గాయం కలగజేసినప్పుడు, అందులో కూడా ఇఫ్ ది హార్ట్ విచ్ హీ ఇంటెంట్స్ టు కాజ్ ఆర్ నోస్ హిమ్సెల్ఫ్ టు బి లైక్లీ టు కాజ్ ఈజ్ గ్రీవియస్ హర్ట్. అతను ఏ గాయం కలగజేయాలనుకున్నాడో అతని ఉద్దేశము లేదా అతనికి తెలిసిన విషయం ఏంటి అంటే మొత్తానికి గ్రీవియస్ హర్ట్ అవుతుందని అతనికి ఇంటెన్షన్ ఉండాలి, లేదా అలా జరుగుతుందని అతనికి తెలిసి ఉంటూ మళ్ళీ ఏం జరిగి ఉండాలి, ఇఫ్ ది హార్ట్ విచ్ ఈ కాజెస్ ఈస్ గ్రీవియస్ హర్ట్, మళ్ళీ అతను చేసే గాయం కూడా గ్రీవియస్ హర్ట్ అయినప్పుడు మాత్రమే వాలంటరీలీ టు కాజ్ గ్రీవియస్ హర్ట్ అని అనబడుతుంది. చూద్దాం ఎక్స్ప్లెనేషన్. A person is not said voluntarily cause grievous hurt except when he both causes grievous hurt and intends or knowing himself to be likely to cause grievous hurt. అంటే ఊరికే ఓన్లీ ఇక్కడ రెండు ఇచ్చారు చూడండి, బోత్ కాజెస్ గ్రీవియస్ హర్ట్ ఉండాలి, అండ్ ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే అది, చెప్పండి, ఈ రెండు ఉంటేనే అది వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ సార్. గ్రీవియస్ హర్ట్ అనబడుతుంది. అని అనబడుతుంది. ఏముండాలంటే ఇంటెన్షన్ ఉండాలి, ఇంటెన్స్ ఆర్ నోస్ హిమ్సెల్ఫ్ టు బి ఉండాలి అన్నమాట. ఆర్ నోస్ హిమ్సెల్ఫ్ టు బి లైక్లీ టు కాజ్, ఇలా చేస్తే గ్రీవియస్ హర్ట్ జరుగుతుంది, అవుతుంది అని ఇది ఉంటేనే అది వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ అనబడుతుంది. ఇది లేదు, ఈ రెండింటిలో ఏది మిస్ అయినా సరే అది గ్రీవియస్ హర్ట్ అని అనిపించుకోదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ బట్ హీ ఈజ్ సెడ్ వాలంటరీలీ టు కాజ్ గ్రీవియస్ హర్ట్ ఇఫ్ ఇంటెండింగ్, ఉద్దేశపూర్వకంగా
or knowing himself to be likely to cause grievous hurt of one kind, he actually causes grievous hurt of another kind. One kind another kind అంటే దీనికి ఈయన ఏమనుకున్నాడు, ఆడి చెంప మీద కొట్టి పళ్ళు అలగొట్టాలని కొట్టాడు. ఈయన ఉద్దేశం అది అలా చేయాలని. అంటే ఆ గ్రీవియస్ హర్టే కదా, పన్ను రాలిపోవడం ఉంటే గ్రీవియస్ హర్టే కదా, కానీ అది కంటికి తగిలి కళ్ళు పోయింది. అప్పుడు వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్. గ్రీవియస్ హర్ట్. అరే నేను ఈ ఉద్దేశంతో కొట్టలేదు అని తప్పించుకోవడానికి లేదు. నీ ఉద్దేశం ఏదైనా సరే కాజింగ్ గ్రీవియస్ హర్టే. ఏమన్నారు ఇక్కడ చూడండి, ఇఫ్ ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ హిమ్సెల్ఫ్ టు బి లైక్లీ టు, ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ హిమ్సెల్ఫ్ టు బి లైక్లీ టు కాజ్ గ్రీవియస్ హర్ట్ ఆఫ్ వన్ కైండ్. గ్రీవియస్ హర్ట్ ఆఫ్ వన్ కైండ్ అంటే ఏవేవి వస్తాయి? మనం పైన ఏమేమి చదువుకున్నాం? ABCDEF చదువుకున్నామా? అవును సార్. ఏదో ఒక రకమైనటువంటి గ్రీవియస్ హర్ట్ కలగజేయాలన్న ఉద్దేశపూర్వకంగా, లేదు ఇలా జరుగుతుందని తెలిసి అయితే కలెక్ట్ చేశాడు గాయం. కాకపోతే ఏమనుకున్నాడు, ఒకటి అనుకున్నాడు, అక్కడ ఇంకోటి జరిగింది. యాక్చువల్లీ కాజెస్ గ్రీవియస్ ఆఫ్ అనదర్ కైండ్. ఇక్కడికి వస్తే మనం ఈ లిస్ట్ పెట్టుకుంటే, అతనేమో ఇలా చేయాలనుకున్నాడు, ఇది చేయాలనుకున్నాడు, కానీ ఇది జరిగింది. అయినా సరే అతను గ్రీవియస్ హర్ట్, ఇదిగైతే వాలంటరీలీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ చేసినట్లే లెక్కట. సరే, ఇక్కడ ఇల్లస్ట్రేషన్ ఇచ్చారు ఇంకా బాగా అర్థమయ్యేదానికి. ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ హిమ్సెల్ఫ్ టు బి లైక్లీ పర్మనెంట్లీ టు డిస్ఫిగర్ జడ్స్ ఫేస్. అరే ఇలా చేస్తే జడ్ ఫేస్ షేప్ మారిపోతుంది అని తెలిసి లేదా ఆ ఉద్దేశంతో గివ్స్ జడ్స్ ఎ బ్లో, లాగి రిచర్డ్ గుద్దాడు మూతి మీద. రిచర్డ్ డస్ నాట్ పర్మనెంట్లీ డిస్ఫిగర్ జడ్ ఫేస్. అయినా అది సరిపోలే, ఫేస్ అయితే మారిపోలే. బట్ విచ్ కాజెస్ జడ్ టు సఫర్ సివియర్ బాడీలీ పెయిన్ ఫర్ ద స్పేస్ ఆఫ్ 15 days. ఆ దెబ్బకు పాపం ఉన్నాడు 15 రోజులు బాధపడ్డాడు, చాలా నొప్పితో బాధపడ్డాడు. ఇప్పుడు ఆడేం చేసినప్పుడు ఆడేమో వాడు అనుకున్నది ఒకటి, కానీ ఇక్కడ జరిగింది ఇంకొకటి. అయినా సరే ఆ లిస్ట్ లో ఏదైనా సరే జరిగింది, ఆ లిస్ట్ లో వాడు ఏదైనా అనుకుని ఇంకోటి జరిగినా సరే మనకు వాలంటరీ కాజ్ గ్రీవియస్ హర్ట్ వస్తుంది. ఈ లిస్ట్ లో ఉందా? ఇది డిస్ఫిగర్ జడ్స్ ఫేస్ అన్నది లిస్ట్ లో ఉంది. డిస్ఫిగరేషన్ అనేది ఇక్కడ ఉంది చూడండి, పర్మనెంట్ డిస్ఫిగరేషన్ ఉంది 6 లో. కానీ ఇక్కడ ఏం జరిగింది, మనకు సివియర్ బాడీలీ పెయిన్ స్పేస్ ఆఫ్ 15 days అయితే జరిగింది కదా. ఇది మనకు లిస్ట్ లో ఉందా? ఇక్కడ ఉంది కదా, సివియర్ బాడీలీ పెయిన్ అని చెప్పేసి. అది అప్పుడు కూడా నేను ఇలా అనుకోలేదు, ఇలా అవుతుందని తప్పించుకోవడానికి అయితే లేదు. నెక్స్ట్, whoever except in the case provided for by subsection 2 of section 122 voluntarily causes grievous hurt shall be punished with imprisonment of either description for a term which may extend to 7 years. చూడండి, గ్రీవియస్ హర్ట్ కే 7 years వరకు పోతా ఉంది ఇది. and shall also be liable to fine. ఈ 122 ను కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 122 ఏంటి స్పెషల్ గా చెప్తున్నాడు అన్నది కూడా మనం తర్వాత చూద్దాం. ఎక్సెప్షన్ ఇచ్చాడు. నెక్స్ట్, అది పనిష్మెంట్, ఇది పనిష్మెంట్. Next, whoever commits an offence under subsection 1 and in the course of such commission causes any hurt to a person, which causes that person to be permanent disability or persistent vegetative state, shall be punished with rigorous imprisonment for a term which shall not be less than 10 years, but which may extend to imprisonment for life, which shall mean imprisonment for the remainder of that person's natural life. Vegetative state అంటే ఏంటి? వాళ్ళు జస్ట్ లైక్ మెలకువలోనే ఉన్నట్లుంటారు, ఏమి వాళ్ళ పని చేయరు అనమాట, అంతే, కదలరు మెదలరు అట్లే ఉంటారు. అది కోమా, ఆ స్టేజ్ కి, ఆ కోమా లాంటి స్టేజ్ అన్నమాట, నాట్ కోమా. వాళ్ళు అది ఇచ్చారు డెఫినేషన్ లో, వెగేటివ్ స్టేట్ అంటే వేరే ఇచ్చారు, జస్ట్ లైక్ కోమానే అనమాట. అది అలాంటి పరిస్థితికి తీసుకెళ్లారు అనుకోండి, ఆ గాయం కలుగజేయడం ద్వారా వాళ్ళకి వచ్చేసి పనిష్మెంట్ మటుకు. ఇక్కడ మీకు తేడా గమనించాలి. ఇంప్రిజన్మెంట్ చెప్తున్నప్పుడు రిగరస్ ఇంప్రిజన్మెంట్, కఠిన కారాగార శిక్ష, షల్ నాట్ బి లెస్ దెన్ 10 years, 10 సంవత్సరాలు తక్కువ అయితే ఉండదు. అది యావజ్జీవ కారాగార శిక్ష వరకు పెంచుకుంటూ పోవచ్చు. ఆ యావజ్జీవ కారాగార శిక్ష కూడా
విచ్ షల్ మీన్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ది రిమైండర్ ఆఫ్ ద పర్సన్ న్యాచురల్ లైఫ్. అతను ఎంతకాలం బతుకుతాడో అంతకాలం జైల్లో ఉండాలి. మధ్యలో ఈ దీనిపైన వదలరు, అంటే సత్ప్రవర్తన వలన దీనిపైన వదులుతూ ఉంటారు. అట్లా వదిలే ప్రసక్తి ఉండదు, లైఫ్ లాంగ్ వాడు జైల్లోనే ఉండాలి, అలాంటి పరిస్థితి. నెక్స్ట్, when a group of 5 or more persons acting in concert causes grievous a person on the ground of his race. ఇది అతని జాతి లేదా కులము లేదా కమ్యూనిటీ, లింగ భేదము, అతను పుట్టినటువంటి చోటు, భాష, వ్యక్తిగత నమ్మకం ఉంటాయి కదా. కొంతమంది మనం ఇస్లాం నమ్ముతాం, క్రిస్టియానిటీ నమ్ముతాం, బిలీఫ్స్ ఉంటాయి, పర్సనల్ వ్యక్తిగతంగా నమ్మేటువంటి ఇది. దాన్ని బేస్ చేసుకుని అట్లా సిమిలర్ గ్రౌండ్ బేస్ చేసుకుని ఎవరికైనా సరే గాయాలు కలెక్ట్ చేస్తారు అనుకోండి, గ్రీవియస్ కలెక్ట్ చేస్తే ఎవరు గ్రూప్ ఆఫ్ 5 or more persons మోబ్, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది అంటే ఈ పనిష్మెంట్ విత్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఏదర్ డిస్క్రిప్షన్ ఫర్ రిటర్న్ విచ్ మే అంటే 7 years వరకు ఎక్స్టెండ్ చేసేటువంటి శిక్ష అయితే వాళ్ళకి పడుతుంది. నెక్స్ట్, ఇది గ్రీవియస్ హర్ట్ జరుగుతుంది. సరే, 118 దగ్గరికి వచ్చేసరికి హర్ట్, గ్రీవియస్ హర్ట్ రెండు ఉంటాయి. కాకపోతే ఆ కలెక్ట్ చేయడం అన్నది దేంతో కలెక్ట్ చేశారన్న తేడా ఉంటుంది. ఎలా? డేంజరస్ వెపన్ ఆర్ మీన్స్, డేంజరస్ వెపన్ కానీ, ఆయుధం కానీ, లేదా అందుకు సంబంధించిన మీన్స్ ఏదైనా సరే డేంజరస్. ఎందుకంటే ఆ మీన్స్ అని ఎందుకు ఏమంటే ఆయుధాలు వేరే ఉంటాయి, మీన్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో మన అక్కయ్య చపాతీల కర్ర ఉంటుంది కదా, అదేమంటారు దాన్ని, ఆ చపాతీల కర్ర ఈస్ నాట్ ఏ వెపన్ లేదా? అవును సార్. కానీ అది డేంజరస్ మీన్స్ గా అయ్యేటువంటి ప్రమాదం ఉంది. దాన్ని తీసుకుని తల మీద పట్టుపట్టుకుని కొట్టాం అనుకోండి, అది డేంజరస్ మీన్స్ గా కన్వర్ట్ అయ్యింది. అది కదా కాదా? కత్తిపీట మామూలుగా మనం కూరగాయల కోసం వాడుతుంటాం, అది వేరే దానికి ఉపయోగించుకోనుకోండి, అది వెపన్ కాదు కానీ మీన్స్ అవుతుంది, డేంజరస్ మీన్స్. సరే చూద్దాం. హూ ఎవర్ except in the case provided for by subsection 1 of section 122. ఆ 122 లో ఉన్న ఎక్సెప్షన్ మినహాయించి వాలంటరీలీ కాజెస్ హర్ట్, గ్రీవియస్ హర్ట్ కాదు, ఓన్లీ హర్ట్ బై మీన్స్ ఆఫ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ షూటింగ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ లో కానీ, లేదా స్టాబింగ్ పొడవడానికి ఉపయోగించుకుంది, లేదా కటింగ్ అంటే తరిగేదానికని నరకడానికని ఉపయోగించుకుంది, ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ విచ్ యూజ్డ్ యాజ్ వెపన్ ఆఫ్ అఫెన్స్. ఎనీ ఇన్స్ట్రుమెంట్ విచ్ యూజ్డ్ యాజ్ వెపన్ ఆఫ్ అఫెన్స్, ఏ ఇన్స్ట్రుమెంట్ అన్నా కానీ మొత్తానికి ఆ నేరం చేయడానికి ఆయుధంగా ఉపయోగిస్తుంది. అది ఆ నేరం చేయడానికి ఆయుధంగా ఉపయోగించే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే అన్నమాట. మామూలుగా ఇదివరకు మా జేజీ వాళ్ళంతా ఒక్క ఆకు ఉంటుంది కదా, దాన్ని ఒక చిన్న రాయితో దంచుకునేవారు, గుండ్రాయి అని అంటుంటాం దాన్ని. అలాంటిది ఉంటుంది అనమాట, ఇటు స్క్వేర్ గా పెట్టుకుని ఉంటారు, దాంతో పాటు దాన్ని బాగా ఇచ్చేస్తారు. అది కూడా ఒకసారి వెపన్ గా ఉపయోగించుకునే అవకాశం, అంటే ఇది అవసరం పడవచ్చు లేదా? పడదా? పడచ్చు. ఈస్ లైక్లీ టు కాజ్ డెత్, అంతవరకు పోతుంది. ఆర్ బై మీన్స్ ఆఫ్ ఫైర్ ఆర్ ఎనీ హీటెడ్ సబ్స్టాన్స్, అగ్గి కానీ లేదా హీటెడ్ సబ్స్టాన్స్, మరి ఎర్రగా దాన్ని ఇది చేసి హీట్ చేసి కూడా కలిగేయచ్చు కదా. వాత పెడితే కూడా మనం ఇది అవుతుంది కదా, అది గాయం కలుగుతుంది. ఆర్ బై మీన్స్ ఆఫ్ ఎనీ పాయిజన్, విష ప్రయోగం చేసినా సరే, ఆర్ ఎనీ కొరోజివ్ సబ్స్టెన్స్ అంటే మీకు గరుగ్గా ఉన్నదంటే మీకు అలా కొట్టారనుకోండి, మీ చర్మం అంతా లేచిపోతుంది. తర్వాత మళ్ళీ బై ఎనీ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్, పేర్లు పదార్థం కానీ, లేదు బై మీన్స్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ విచ్ ఇట్ ఈస్ డెలిటరియస్ టు ది హ్యూమన్ బాడీ, పీలిస్తే ప్రమాదము ఉన్నటువంటి సబ్స్టెన్స్ ఏదైనా ఉందో అది కనీసం మింగినా సరే, ఇదేటువంటి ఇది ఉన్నా సరే, ఆర్ టు రిసీవ్ ఇన్ టు ది బ్లడ్, ఒకవేళ రక్తంలో కలిస్తే
అంటే రక్తంలో దాన్ని పంపించడం ద్వారా సరే కలగజేయడం గాయం ఆర్ బై మీన్స్ ఆఫ్ ఎనీ యానిమల్ shall be punished with imprisonment of either description for a term which may extend to 3 years or with fine which may extend to 20,000 rupees or with both. మామూలుగా హర్ట్ ఇన్ని రకాలుగా హర్ట్ చేయొచ్చని మీరు ఇప్పుడు గమనించి ఉంటారు చాలా మంది మీలో మనలో చాలా మంది హర్ట్ అంటే ఇన్ని వీటితో అంతా చేయొచ్చు అని చెప్పేసి ఫైర్ వాడచ్చట హీటెడ్ సబ్స్టెన్స్ పాయిజన్ విషం మరి కొరజివ్ సబ్స్టెన్స్ ఉంది ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ ఉంది మరి వచ్చేసి పీల్చుకోవడం ద్వారా ఏమన్నా పీల్చుకుంటే ప్రమాదం అయ్యేటువంటి సిచ్యువేషన్ అది మింగితే లేదా అది రక్తంలో కలిసినా సరే ఇదేటువంటి ఇది ద మీన్స్ ఆఫ్ ఎనీ యానిమల్ అంటే జంతువు ద్వారా కూడా ఇంకో మనిషికి హర్ట్ కరెక్ట్ చేసేటువంటి ఇది అని చెప్పేసి దీంట్లో మనకు స్పష్టంగా తెలుస్తాం లేదా హర్ట్ ఈ రకంగా చేయొచ్చు. మళ్ళీ హూ ఎవర్ ఇది ఎక్సెప్షన్ ఇచ్చారు 122 హూ ఎవర్ వాలంటరీ కాజెస్ గ్రీవియస్ బై ఎనీ మీన్స్ రెపర్టివ్ సబ్స్టిట్యూషన్ పైన చెప్పిన వాటి ద్వారా గ్రీవియస్ అని కలగజేస్తే వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ లైఫ్ వరకు వెళ్తుంది ఆర్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎదర్ డిసిషన్ ఫర్ టర్మ్ విచ్ షల్ నాట్ బి లెస్ దెన్ 1 year బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years అండ్ షల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్. ఇది ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అయినా సరే లేదు ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఏదర్ డిసిషన్ ఫర్ టర్మ్ విచ్ షల్ నాట్ బి లెస్ దెన్ అంటే సంవత్సరం తక్కువ కాకుండా 10 ఏళ్ల వరకు పెంచుకుని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉండేటువంటి శిక్ష వాళ్ళకి పడుతుంది. మామూలుగా హర్ట్ అయితే which may extend to 3 years. 3 years or with fine which may extend to 20,000. అయిందా? ఇదే మనకి గ్రీవియస్ హర్ట్ అయితే ఇది ఉపయోగించి గ్రీవియస్ హర్ట్ కలిగజేసినట్లయితే ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ a term which shall not be less than 1 year but which may extend 10 years and shall also be liable to fine. వీటన్నిటిగా and shall also అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఫైన్ అంటూ కనీసం ఫైన్ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హర్ట్కి గ్రీవియస్ హర్ట్కి పనిష్మెంట్ ఏంటో తెలిసిపోయింది, అయిపోయింది. సరే, ఇదే విషయం హర్ట్ కానీ గ్రీవియస్ హర్ట్ కానీ కలెక్ట్ చేయడం. బట్ పర్పస్ ఏంటి అంటే టు ఎక్స్టార్ట్ ప్రాపర్టీ ఆర్ టు కన్సెంట్ టు అన్ ఇల్లీగల్ యాక్ట్. దీనికోసం ఈ పర్పస్ కోసం వాళ్ళని కొట్టి గాయపరిచి ఇచ్చేస్తే ఏమవుతుంది? 119 whoever voluntarily causes hurt for the purpose of extorting from the sufferer అంటే ఆ గాయం అనుభవించే వ్యక్తి నుంచి ఏదైనా సరే ఎక్స్టార్ట్ చేయడం అంటే బలవంతంగా గుంజుకోవడం ఆర్ ఫ్రమ్ ఎనీ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది సఫరర్ మళ్ళీ అతనికి సంబంధించిన వ్యక్తి నుంచి కానీ ఏదైనా సరే లాక్కోవడం బలవంతంగా ఆ పర్పస్ కోసం అంటే ఏంటి లాక్కోవడం అంటే ఎనీ ప్రాపర్టీ ఆర్ వాల్యుబుల్ సెక్యూరిటీ ఆర్ ఆఫ్ కన్సిడరింగ్ ది సఫరర్ ఆర్ ఎనీ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ సఫరర్ టు డూ ఎనీథింగ్ విచ్ ఈస్ ఇల్లీగల్ ఆర్ విచ్ మే ఫెసిలిటేట్ ది కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్. ఏముంది? ఆ గాయం సఫర్ అయ్యే వ్యక్తి కానీ ఈ గాయం సఫర్ అయ్యే వ్యక్తి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ దగ్గర నుంచి కానీ ఎనీ ప్రాపర్టీ ఆర్ వాల్యుబుల్ సెక్యూరిటీ అట, ఏ ప్రాపర్టీ అయినా సరే లేదు వాల్యుబుల్ సెక్యూరిటీ అట లాక్కోవడం కోసం గాయం కలిగజేసినా సరే ఆర్ ఆఫ్ కన్సర్నింగ్ ది సఫరర్ ఆర్ ఎనీ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ సఫర్. కన్సర్నింగ్ అంటే ఏంటి? కన్సర్నింగ్ అంటే ఏంటి మీరు రాస్తారా? ది ప్లెయింటిఫ్ ఈస్ కన్సైన్ టు ఫైల్ దిస్ సూట్ అని సూట్లో రాస్తారా? సూట్లో రాస్తారా? ప్రామిసరీ నోట్ సూట్లో రాస్తాం కదా మనం. అడిగిన వెంటనే నా ప్రామిసరీ నోట్ డబ్బులు ఇవ్వలేదు, హెన్స్ ఐఎమ్ కన్సైన్ టు ఫైల్ దిస్ సూట్ అని చెప్పేసి ప్లెయింటిఫ్ ఈస్ కన్సైన్ టు ఫైల్ అంటే వేరే మార్గం లేదు ఇలా చేయడం తప్ప, గత్యంతరం ఏం లేదు అని చెప్పేసి. కన్సర్న్ అంటే నువ్వు ఖచ్చితంగా చేసే తీరాలా. ఏది? టు డూ ఎనీథింగ్ విచ్ ఈస్ ఇల్లీగల్. టు డూ ఎనీథింగ్ విచ్ ఈస్ ఇల్లీగల్ ఆర్ విచ్ మే ఫెసిలిటేట్ ది కమిషన్ ఆఫ్ ఎన్ అఫెన్స్. ఒకటే ఎగ్జాంపుల్, బ్యాంకులో క్యాషియర్ ఉన్నాడు డబ్బులు అడిగాడు, డబ్బులు ఇవ్వని అడిగాడు, ఇవ్వలేదు అని లా కొట్టారు. ఆ గన్ తిప్పేసో లేదో మొత్తం మీద కొట్టారు. కొట్టేస్తే ఆడేం చేశారు పాపం, ఆ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి అనుకూలంగా అంటే
ఫెసిలిటేట్ ది కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్. ఇక్కడ అఫెన్స్ ఏం జరుగుతుంది, థెఫ్ట్ రాబరీనో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ అఫెన్స్ ని ఇతను ఫెసిలిటేట్ చేయడం అంటే ఏంటి, తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడితే ఆఫెన్స్ జరుగుతుంది, అలా చేయడం. అంటే ఒక ఇల్లీగల్ పని చేసే దానికోసం వాళ్ళు గాయము హర్ట్ లేదా గ్రీవియస్ కలెక్ట్ చేస్తే వాళ్ళకి ఏమవుతుందట, imprisonment of either restriction for a term which may extend to 10 years. 10 years. దేనికోసం ఇది, కాజెస్ హర్ట్. ఇది ఉందా, Yes, sir. హర్ట్ కలెక్ట్ చేస్తే 10 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, అంటే 1 year కూడా వేయించను. నెక్స్ట్, హూ ఎవర్ వాలంటరీ కాజెస్ గ్రీవియస్ హర్ట్. ఇదే పరిస్థితుల్లో గ్రీవియస్ హర్ట్ కలెక్ట్ చేశారనుకోండి, అప్పుడు imprisonment of either restriction for a term which may extend to 10 years and shall also be liable to fine. ఇక్కడ మనకి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అనేది అడిషన్ గా వచ్చింది, యావజ్జీవ కారాగార శిక్ష కూడా వేయచ్చు అనమాట. మిగతాది మామూలు అయిందా. ఇది ప్రాపర్టీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి లేదా వాళ్ళను ఒక ఇల్లీగల్ పనిచేసే గత్యంతరం లేకుండా, ఇంకా వేరే గత్యంతరం లేక ఇల్లీగల్ పని చేసేలాగా వాళ్ళకి చేయడం కోసం వాళ్ళను కొట్టి గాయపరచడం కానీ తీవ్రంగా గాయం కలిగజేయడం కానీ వస్తుంది. నెక్స్ట్ 120, వాలంటరీలీ కాజింగ్ హార్ట్ ఆర్ గ్రీవియస్ హార్ట్ టు ఎక్స్టార్ట్ కన్ఫెషన్ ఆర్ టు కంపెల్ రెస్టోరేషన్ ఆఫ్ ప్రాపర్టీ. వాలంటరీ కాజింగ్ హార్ట్ ఆర్ గ్రీవియస్ హార్ట్ టు ఎక్స్టార్ట్ కన్ఫెషన్ ఆర్ టు కంపెల్ రెస్టోరేషన్ ఆఫ్ ప్రాపర్టీని రిస్టోర్ చేసేదాని కోసం లేదా అతని నుంచి కన్ఫెషన్ తీసుకోవడం కోసం, ఎక్స్ట్రా కన్ఫెషన్ అతని నుంచి బలవంతంగా తీసుకోవడం కోసం అతనికి హర్ట్ కానీ గ్రీవియస్ హర్ట్ కానీ కలెక్ట్ చేయడం 120 కింద ఇది అనమాట. Whoever voluntarily causes hurt for the purpose of extracting from the sufferer or from any person interested in the sufferer any confession or any information which may lead to the detection of an offense or misconduct or for the purpose of concerning the sufferer or any person interested in the sufferer to restore or cause the restoration of any property or valuable security or to satisfy any claim or demand or to give information which may lead to the restoration of any property valuable security shall be punished with imprisonment of either description for a term which may extend to 7 years. ఇది 7 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చట. మీకు చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఈ సెక్షన్ 120 అనేది క్లియర్ అయిపోతుంది. మీకు పుష్ప సినిమా చూస్తుంటారు మీరంతా, చాలా మంది చూసారు కదా, పుష్ప సినిమా చూసారు కదా. చూసాం సార్. చూసాం సార్. ఆడు ఆ లారీని తీసుకెళ్లి దాంట్లో వేసేస్తాడు, వీళ్ళు పోలీసులు పట్టుకొని వస్తారు, వీళ్ళు కట్టేసి కొడతా ఉంటారు. ఎక్కడ పెట్టారా, సరికి ఎక్కడ పెట్టారా, కొట్టాడా, కొట్టారు సార్. అవును సార్. అది ఇక్కడ చూసే కొట్టారు. ఏ పోలీస్ ఆఫీసర్ టార్చర్స్ జడ్, పుష్పను టార్చర్ పెట్టాడు దేనికోసం, ఇన్ ఆర్డర్ టు ఇండ్యూస్ జడ్ టు కన్ఫెస్ దట్ హీ కమిటెడ్ క్రైమ్. నేరం చేశాను ఒప్పుకోమన్నాడు కానీ వాడు చావగొడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు పోలీస్ ఆఫీసర్. అక్కడ జరిగినట్లే ఇప్పుడు ఏ ఈజ్ గిల్టీ ఆఫ్ అన్ అఫెన్స్ అండర్ ది సెక్షన్. అలా చేసినందుకు ఏ వచ్చేసి అంటే పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఈ సెక్షన్ కింద గిల్టీ అవుతాడు, అంటే 120 కింద అతను బాధ్యుడు అవుతాడు. నెక్స్ట్, ఏ పోలీస్ ఆఫీసర్ టార్చర్స్ బి టు ఇండ్యూస్ హిమ్ టు పాయింట్ అవుట్ వేర్ సర్టన్ స్టోలెన్ ప్రాపర్టీ ఈస్ డిపాజిటెడ్. అరే నువ్వు దొంగతనం చేసేసరికి ఎక్కడ పెట్టావు చెప్పురా అని చెప్పేసి వాళ్ళు కొడుతున్నాడు. బిని ఇక్కడ ఏ ఈస్ గిల్టీ ఆఫ్ అన్ అఫెన్స్ అండర్ దిస్ సెక్షన్. అయిందా? ఎవరు పలకరపోండి. అవును సార్. ఏ రెవెన్యూ ఆఫీసర్ టార్చర్స్ జడ్ ఇన్ ఆర్డర్ టు కంపెల్ హిమ్ టు పే సర్టన్ అరియర్స్ ఆఫ్ రెవెన్యూ డ్యూ ఫ్రమ్ జడ్. మరి జడ్ ల్యాండ్ రెవెన్యూ కట్టలేదు పాపం, అరియర్స్ ఉన్నాడు. అరియర్స్ ఉంటే ఏం చేయాలి, నోటీస్ ఇవ్వాలి, దాని ప్రాపర్టీ అటాచ్ చేయాలి, అది అమ్ముకోవాలి. తప్పితే జడ్ టార్చర్ చేస్తా ఉన్నాడు వచ్చి. అప్పుడు దాని గురించి కూడా ఏ గిల్టీ ఆఫ్ సెక్షన్ అనమాట. ఇవన్నీ ఈ లెసెషన్ లో ఉన్నవన్నీ మీకు ఇక్కడ కవర్ అయింటాయి. మరి ఇది సింపుల్ గా చెప్పాలంటే అదే ఎగ్జామ్ అని కొడతాడు కదా, ఎక్కడ పెట్టావు సరుకు అని చెప్పేసి కొడతారు కదా పెట్టేసి, అలాంటిది. నెక్స్ట్ సరే, పనిష్మెంట్ కిందకి వస్తే హూ ఎవర్ వాలంటరీ కాజెస్ గ్రీవియస్ యాక్ట్ ఫర్ ఎనీ పర్పస్ రెఫర్ టు సబ్జెక్ట్ 1 షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years అండ్ షాల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్. 10 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చట. మరి ఫైన్ కూడా వాళ్ళకి విధిస్తారని చెప్పేసి మనకు 120 సెక్షన్ చెప్తా ఉంది.
అటు నుంచి చదువుకున్నాం కదా, 114 నుంచి చదువుకున్నాం. సరే, నెక్స్ట్ వచ్చేసి మనం 121 నెక్స్ట్ క్లాస్ అయితే మనం చూసుకుంటున్నాం. ఇవాళ స్టార్ట్ చేద్దాం.